హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు జంధ్యాల. నమస్తే సార్. నమస్కారం అండి. మీ కెరియర్ అసలు ఎలా స్టార్ట్ అయింది? సినిమాలు ఒక పక్కన అండ్ పక్కన జాబ్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు? ఫస్ట్ టైం October 4th, 2017లో ఆ రోజున నేను F3లో నాకు కొన్ని ఆ ఎక్స్ప్రెషన్స్తోనే ఆ సినిమాలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా రిబ్బన్ కట్ చేయటం, ఫుడ్ తింటాము ఫాస్ట్గా అన్ని పడిపోవటం, సీజ్ చేయటం. బిల్డప్ గా ఫుడ్ ఇన్స్పెక్టర్ ని ఓపెనింగ్ కి పిలిచాం. గెస్ట్ గా వచ్చినాడు. వీడైనా కట్టేసి కోసం 1 స్పూన్ 2 స్పూన్లు తినొచ్చుగా. కక్కుర్తిగా ప్లేట్లు లాగిచ్చాడు. నేను బాగా నవ్వుకునేది F2 దీనిలో నవ్వుతూ తాళి కట్టిన ఆయన. చివరిగా చిరునవ్వుతో తాళికట్టు. చివరిగా నవ్వుకొని తాళికట్టు నాయనా, చిరునవ్వుతో తాళికట్టు నాయనా. నాకు వేరేలాగా వినపడింది ఏంటి? సో ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా అప్కమింగ్ ఉన్నాయా సార్? ఇప్పుడు ప్రజెంట్గానైతే ఈ రిటైర్మెంట్ లోపల రోడ్స్ వేసిన కొన్ని డేస్కే అవి పోవడము ఇట్లాంటి చాలా జరుగుతూ ఉంటాయి. ఏమనంటే ఆ కాంట్రాక్టర్ అండ్ కాంట్రాక్టర్స్ కొమ్ముకే రోడ్డు లేకుండా చేయటం అనేది చాలా మంది చెప్తుంటారు, చాలా జన్మలు ఉంటాయి, పాపపుణ్యాలు బట్టి మనకుండే జన్మలు. మనం తప్పు చేసామనుకోండి లెక్క బరాబర్గా ఇచ్చేయాలి వాళ్ళకి. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఎన్నో సినిమాలు చేసి ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేసిన ఆర్టిస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఎవరో కాదు, జంధ్యాల గోపాలకృష్ణ గారు. సో మనం చాలా సినిమాల్లో చూసాము. సో అలా మూవీ విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగుంది. సో మాకు తెలిసి జంధ్యాల గోపాలకృష్ణ గారు ఆర్టిస్ట్. సో చాలామందికి తెలియదు మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా. గవర్నమెంట్ ఇంజనీర్. ఓకే, అసలు దీని బ్యాక్ స్టోరీ ఏంటి సార్? మీ కెరియర్ అసలు ఎలా స్టార్ట్ అయింది? సినిమాలు ఒక పక్కన అండ్ పక్కన జాబ్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు? నేను మొదటిగా 2017లో ఒక మా రూమ్మేట్ వి జయరామ్ రెడ్డిని, డైరెక్టర్ అతను, నెల్లూరు పెద్దారెడ్డి అనే ఒక సినిమాని తీస్తున్నారు. ఆయన తీస్తున్నప్పుడు ఒకరోజు షూటింగ్ కోసమని రమ్మన్నారు ఆయన. సో ఆయనతో పాటు ఒక షూటింగ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ పోర్షన్ అతను సరిగ్గా చేయలేకపోతున్నారు. అప్పుడు నన్ను అడిగారు, కొంచెం డైలాగ్ చూస్తావా అంటే, నాకేం వస్తుంది అని అన్న. ట్రై చేసి చూడు అన్నాడు. సరే బ్రేకప్ ఇచ్చి నాకు యాప్రాన్ ఇచ్చి డాక్టర్ క్యారెక్టర్ చేయమన్నారు. నెల్లూరు పెద్దారెడ్డి. అది తమిళ వెర్షన్లో మర్యాద మొదలై రీమేక్ అనమాట. ఓకే. సో అది విజయవాడ దగ్గర జరిగింది. నేను వెళ్ళాను, చూశాను. సో 4 డైలాగులు ఇచ్చారు నెల్లూరు పెద్దారెడ్డిలో. నేను ఫస్ట్ టైం October 4th, 2017లో ఆ రోజున నేను కెమెరా ముందు నుంచడం ఫస్ట్ టైం. వి జయరామ్ రెడ్డి అని నా రూమ్మేట్. అతను డైరెక్టర్ అతను ఆ సినిమాకి. నాతో పాటు అతను కొలీగ్ ఇంజనీర్. హీఈస్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఇంజనీర్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. సో అతను ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆ ఆపర్చునిటీ చూసిన తర్వాత అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, ఓకే ఈయన ఏదైనా పెర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నాడు, పర్వాలేదు, వితౌట్ ఎనీ ఫియర్. నటనలో కావాల్సినది బేసిక్గా ఏంటంటే కెమెరా ముందు మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో జస్ట్ లైక్ దట్ సినిమాలో కూడా మనం అలా చెప్పగలిగితే, అఫ్కోర్స్ సమ్ మేనరిజం ఉంటుంది, మనం ఒక్కొక్క మనిషికి ఒక రకంగా ఉంటుంది. అది మనం చేయగలిగితే వితౌట్ ఫియర్ మనం డైలాగ్ గుర్తుపెట్టుకుని అక్కడ ఏదైనా ఎక్కడ మన మాడ్యులేషన్ కానీ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా వాళ్ళు కావాలని అడిగినప్పుడు మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం. సో నేను బ్యాకప్గా నాకంటూ ఒక సినిమాలో నేర్చుకుని అయితే రాలేదు. డైరెక్ట్గా కెమెరా ముందుకు ఆ విధంగా నేను వచ్చానండి. సో ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ ఇప్పటికి? ఇప్పటిదాకా 2017 నుంచి మధ్యలో ఒక 2 years తక్కువ ఉన్నాయి కరోనాలో. లాస్ట్ ఇయర్ వరకు నేను 40+ చేశానండి. 40+ ఫిలిమ్స్ చేశాను. 3 వెబ్ సిరీస్ చేశాను. షూట్ హౌస్, పరంపర, బృందా అని త్రిషా గారి కాంబినేషన్లోనే చేశాను. అదొక వెబ్ సిరీస్. 2 యాడ్స్ చేశానండి. ఒకటి హిందీ యాడ్, ఒకటేమో మన చిరంజీవి గారితో చేశాను. అదొక యాడ్ చేశాను.
అంటే మేము బాగా నవ్వుకునేది F2 దీనిలో నవ్వుతూ తాళి కట్టిన ఆయన. చివరిగా చిరునవ్వుతో తాళికట్టు అని. చివరిగా నవ్వుకొని తాళికట్టు నాయనా, చిరునవ్వుతో తాళికట్టు నాయనా. నాకు వేరేలాగా వినపడింది ఏంటి? అంటే ఏంటంటే ఒక మనిషికి అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ గారు ఆ ఉద్దేశం ఏంటంటే నీకు స్వతంత్రం పోగొట్టుకుంటావు మగవాడు అనే ఉద్దేశం అనుకుంటా బహుశా ఆ డైలాగ్ యొక్క వర్షన్. అది సినిమా థియేటర్లో చెప్పించారు నా చేత. ఏమన్నారు అన్నారు వెంకటేష్ గారు వాళ్ళందరికీ, చిరునవ్వుతో తాళికట్టు అని కవర్ చేస్తాను అనమాట. అలా ఆ 2 డైలాగ్స్ F2లో చెప్పారండి. అది నాకు గుడ్ ఆపర్చునిటీ గివెన్ బై ది శ్రీ అనిల్ రావుపూడి గారు. తర్వాత F3 చేశారు. ఆ F3లో కూడా నాకు ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఇచ్చారు. ఫుడ్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మనం కొన్ని సినిమాలలో మోహన్ లాల్ గారు చేశారు, ఇది మన జనతా గ్యారేజ్లో. ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ తక్కువ, ఎక్స్ప్రెషన్తోనే ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. సో అలాంటి ఆపర్చునిటీ F3లో నాకు కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఓన్లీ 4 scenes 4 ఎక్స్ప్రెషన్స్, నో డైలాగ్స్. ఆ ఎక్స్ప్రెషన్స్తోనే ఆ సినిమాలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా రిబ్బన్ కట్ చేయటము, ఫుడ్ తినటము, ఫాస్ట్గా తిని పడిపోవటం, సీజ్ చేయటం, ఆ క్యారెక్టర్లో అలా ఇచ్చారు నాకు. ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ దానిలో. సో అలా కొనసాగిస్తూ వస్తున్నానండి. లవ్ స్టోరీలో చేశాను, శేఖర్ కమల్ గారు. నెక్స్ట్ రీసెంట్గా లేటెస్ట్గా అయితే హను రాఘపూడి గారి ప్రభాస్ గారి పాజిటివ్ సినిమాలో కూడా చేశానండి. దానిలో డైలాగ్స్ ఉన్నాయండి. ఓకే, కాంబినేషన్ ఎట్లా ఉన్నారు సార్? ప్రభాస్ గారితో మాట్లాడేమైనా జరిగింది? డైరెక్ట్గా ఆ రోజు ప్రభాస్ గారితో లేదండి, మాకు జయప్రద గారు, అన్నపూర్ణమ్మ గారు వాళ్ళందరితో ఉంది. నేను అన్నపూర్ణమ్మ గారితో 7 సినిమాలు చేశాను. గీత గోవిందం చేశాను, గీత గోవిందంలో కూడా నేను ఉన్నాను. నెక్స్ట్ మన అరవింద సమేత ఇలాంటి సినిమాలలో కూడా నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో అయితే డైరెక్ట్గా ఉన్నాను. సో పెద్ద పెద్ద యాక్టర్స్తోనే ఆల్మోస్ట్ చాలా సినిమా వరకు చేశాను నేను. కంగనా రనౌత్ గారితో తలైబీ చేశానండి. ఓకే, అది 2 days షూట్ చేసాము. డైలాగ్స్ ఇవ్వలేదు కానీ పార్లమెంట్ సెషన్స్లో ఆమెతో పాటు ట్రావెల్ అయ్యేట్టుగా 2 days. తర్వాత నయనతారతో గాడ్ ఫాదర్ చేశానండి. ఆమెతో 6 members వలకనామా ప్యాలెస్లో షూట్ అయింది. తర్వాత హాల్లో మీటింగ్లో చిరంజీవి గారు అదే సినిమాలో వస్తారు. సో ఆయన కాంబినేషన్లో, మినిస్టర్ కాంబినేషన్లో చేశాను. ఒక 15 days షూట్ చేశాను. ఓకే, తర్వాత చిరంజీవి గారితో డైరెక్ట్గా యాక్ట్ చేశానండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. మన పెద్ద పెద్ద వాళ్ళతో, రాధికా గారితోనేమో కృష్ణ బిరంది విహార్లో ఆమెకి బ్రదర్గా చేశాను. ఓకే, అండ్ జయసుధ గారితోనూ తమిళ్లో కూడా ఒక 4 సినిమాలు చేశానండి. మురుగునాయకని కొన్ని సినిమాలు చేశాను నేను. తమిళ్లో ఒక 4 films చేశాను. సుహాసిని గారు వాళ్ళందరూ కాంబినేషన్స్లో కూడా చేశాను. ఇలా జర్నీ స్టార్ట్ అలా వెళ్ళిపోతుంది. అంటే అందరినీ కవర్ చేశారు సార్, ఎక్కడ ఏం గ్యాప్ రాలేదు. మ్యాక్స్ ఆఫ్ అందరూ పెద్ద ఆర్టిస్టులు అందరితో చేసేసారు. చాలా వరకు మహేష్ బాబు గారితో మన సర్కార్ వారి పాట చేశానండి. ఓకే, అది కొంత మీకు తెలుసు కదా, సినిమాల్లో ఇండస్ట్రీలో ఏంటంటే కొన్ని నిడిమే వల్ల కట్ అయిపోయినాయి. బట్ ఐ హ్యావ్ యాక్టెడ్ 3 days అలాంగ్. ఓకే, కొంత ఆల్మోస్ట్ ఒక బాలయ్య బాబు గారితో చేయలేదు, అంతేనండి. ఇంకా అందరూ ఆల్మోస్ట్ అందరూ హీరోస్తో చేశాను, హీరోయిన్స్తో, ఓల్డ్ హీరోయిన్స్తో చేశాను. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు చిరంజీవి గారు, జయప్రద గారు, జయసుధ గారు వీళ్ళందరినీ ఆన్ స్క్రీన్లో చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళని నేను ఒకటి. ఓకే, సో వాళ్ళని డైరెక్ట్గా చూస్తూ స్క్రీన్లో నాకు ఎంత అదృష్టం అండి. స్క్రీన్లో వాళ్ళతో యాక్ట్ చేయటం అంటే అమేజింగ్ అనమాట. అసలు నన్ను నేను నమ్మలేకపోయాను. జస్ట్ నేను ఒక ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఇంజనీర్గా, ఒక ఇంజనీర్ వెళ్ళి అలా చేయటం అంటే బహుశా నా ఫ్రెండ్ జయరామ్ రెడ్డికి నేను అతనికి తప్పకుండా కృతజ్ఞత చెప్పాలి ఈ పరంగా. సో అంటే ఒక మనిషి త్రూ వచ్చింది, బట్ అది మీకు చెయ్యాలని రాసుందేమో. కళ్ళమ్మ తల్లి కూడా కొంత ఆధారం నాకు దొరికింది. ఆ కళ్ళమ్మ తల్లి దీనిలో నేను ఒక అణువు అయి ఆ కళ్ళమ్మ తల్లి దగ్గర, కాళ్ళ దగ్గర నేను ఉన్నాను ఇప్పుడు. ఇంకా నా జర్నీ ఇంకొంచెం, ఎందుకంటే నేను ఆగస్టులో రిటైర్డ్ అయిపోతున్నాను గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి. నేను ఐఎమ్ బికమ్ ఏ పెన్షనర్. సో ఇంకొంచెం ఎక్కువ సినిమా అవకాశాలకి ఇవ్వడానికి 2 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ నేను వాళ్ళకి వస్తానని చెప్పాను. ఓకే, వాళ్ళు డేట్స్ ఇస్తారు. సూర్య గారి సినిమా ఒకటి,
మళ్ళీ అనిల్ రాపూడి గారి సినిమా ఒకటి. ఓకే. అనిల్ రావుపూడి గారు, చిరంజీవి గారి కాంబినేషన్ కూడా ఒకటి జరుగుతుంది మళ్ళీ. అవునండి, దానిలో ఎవరు కాంబినేషన్ ఇస్తారో తెలియదు కానీ బట్ దే విల్ గివ్. ఓకే, దానిలో కూడా మీది ఎస్యూరెన్స్ ఇచ్చారు వాళ్ళు. ఓకే. అండ్ దెన్ సూర్య గారి సినిమాలో కూడా ప్రాజెక్ట్లో పిలిచారు, వాళ్ళు డేట్స్ ఇస్తామన్నారు. సో ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి. రిటైర్డ్ అయిన తర్వాత నేను ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇంతవరకు నేను తక్కువ చిన్న సినిమాలు తక్కువ చేశానండి. ఎందుకంటే నాకు కొంత ఉద్యోగం చేయాల్సి వస్తుంటుంది, నాకు ఎక్కువ లిమిటెడ్ సెలవులు ఉంటాయి. అవునండి. పర్ ఇయర్ ఒక 30 days అట్లా ఉంటాయి. అందుకని మనం వాడుకోవడానికి కూడా ఉండదు, మనం అన్ని పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, మేబీ ఇంకా పర్మిషన్స్ ఎక్కువ ఉంటాయేమో మీకు. ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత నేనే కదా, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కాదు, ఇంతకు ముందు చేయడానికి మీకు ఛాన్స్కి చాలా పర్మిషన్స్ ఎక్కువ తీసుకోవాలేమో గవర్నమెంట్లో. నా పై ఆఫీసర్ ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి నేను. నాకు ఒక 4-5 సినిమాలు పోయినాయండి ఇలా. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వస్తున్నా, నెక్స్ట్ డే మీటింగ్ ఉంది, మా హైయర్ ఆఫీసర్ కింద ఫైల్స్ అన్ని నా దగ్గరే ఉండిపోయినాయి కారులో, వస్తానని చెప్పాను. కానీ నేను ఆఫీస్ నుంచి బయటికి రాగానే గజ్జలకొండ గణేష్ గద్దలకొండ గణేష్ దానిలో ఒక క్యారెక్టర్ ఇస్తామని పిలిచారు 2 daysకి. కానీ నేను నేనేం చేయలేకపోయాను, ఎందుకంటే ఆల్రెడీ నేను మీటింగ్ ఉంది, గవర్నమెంట్ మీటింగ్, సో వెళ్ళాల్సి వస్తుంది. సో నేను వస్తానని చెప్పాను మా పై ఆఫీసర్కి. నాకు అప్పుడు సెలవు ఇవ్వమంటే ఇవ్వరు. అలా 3-4 సినిమాలు వెళ్ళిపోయినాయి నాకు. అంటే 2 బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి సహజంగా. కొన్ని పిలుస్తారు, కొన్ని మనం అనుకున్న క్యారెక్టర్ రాలేదు అనుకోండి. ఒకప్పుడు ఏదైనా వేరే సమ్ అదర్ క్యారెక్టర్ నాకు కొంచెం చూస్తాను, సూటబిలిటీ ఉందా, నేను దానికి పనికి వస్తానా లేదా అని కూడా చూసుకుంటానండి నేను. ఓకే. ఎందుకంటే నేను న్యాయం దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి మనం క్యారెక్టర్లో. ఫస్ట్ ఏంటి, బేసిక్గా నటన చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే డైలాగ్స్లో కానీ ఇన్వాల్వ్ అవ్వాలి, మనం దానికి సూట్ అవుతామా లేదా అని. ఇప్పుడు అమ్మ దీవెన అని ఆవని గారితో చేశాను. దానిలో ఒక విలేజ్లో ఒక కుల పెద్దగా చేయమన్నారు, చేశాను. కానీ ఎందుకో చేసిన తర్వాత అంత సాటిస్ఫై కాలేదు. ఓకే. అఫ్కోర్స్ ఒక ఆర్టిస్ట్గా నేను ఏ సినిమా కూడా నేను చేసిన తర్వాత నేను చూడను, ఎందుకంటే నా భయం అది నేను బాగా చేయలేదు అనుకుంటా. ఐ ఫీల్స్ ఆల్వేస్ అరే ఇంకా కొంచెం బాగా చేయాల్సిందే, ఇక్కడ నేను ఇలా ఎందుకు చేశాను, ఇంత ఎందుకు ఇక్కడ చూసి తప్పు చేశాను అనిపిస్తుంది. అందుకని నేను చేసిన సినిమా స్క్రీన్స్ మళ్ళీ చూడాలంటే కొద్దిగా భయపడతా. పర్టికులర్గా ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది పెద్ద సినిమాలలోని ఏఎల్ విజయ్ గారిది తలైవి. సో మనము ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఇలా 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 కొట్టాము, ఆ పెద్ద సినిమాల్లో మనం స్లో కొట్టాలి. అండ్ నెక్స్ట్ మన ప్రభాస్ గారి సినిమాలో వచ్చేసాను, అంత హీరోయిన్ పెద్ద పెద్దవాళ్ళ కాంబినేషన్. బొమ్మ మన కనుగుడ్డుని 1 mm తిప్పిన డైరెక్టర్ గారు మళ్ళీ రీటేక్ చేస్తారు. కనుగుడ్డు వాళ్ళ యొక్క పెద్ద సినిమాల్లో మనం ఎంతో నేర్చుకోవచ్చు, వాళ్ళు నేర్పుతారు కూడా. ఓకే. ఆయన గురువుగారు కాఫీ తాగుతున్నా, ఇలా తీసుకుని ఇలా మళ్ళీ ఇలా పెట్టాను. పెట్టే విధానాన్ని కూడా మళ్ళీ నాకు చెయ్యి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇలా పెట్టించారు. తర్వాత సపోర్టింగ్ డైలాగ్, నెక్స్ట్ డైలాగ్ కనెక్షన్ ఎలా చేయాలి, అప్పుడు ఇలా ఫాస్ట్గా పెట్టి ఆ డైలాగ్ నేను చెప్పకూడదు కాబట్టి అది చెప్తున్నాను, కనెక్షన్ డైలాగ్కి ఎలా చేయాలి. పెద్ద సినిమాల్లో పర్ఫెక్షన్ ఎక్కువ తీసుకుంటారు, టేకులు ఎక్కువ ఉంటాయి. చిన్న సినిమాల్లో మనం ఎలా చేసినా కూడా వాళ్ళు కొంత లాంగ్ షాట్స్ తీసుకోవడం వల్ల కానీ కవరప్ చేస్తారు, అది చేస్తారు. కొంచెం పెద్ద సినిమాల్లో మన ఈ మధ్య వైజయంతి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి దానిలో కూడా నేను చేశాను. ఒక 4 dialogues చెప్పాను. సెన్సార్ వాళ్ళు ఒక డైలాగ్ 2 dialogue కట్ చేశారు, సెన్సార్ వాళ్ళు కట్ చేశారు. సో దానిలో ఉంది సినిమాలో కూడా. అక్కడ కూడా డైరెక్టర్ గారు ప్రదీప్ గారు, చాలా డైరెక్టర్స్ ఎప్పుడు వాళ్ళ థాట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయండి. వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయండి, మనము ఒక రకంగా అనుకుంటాం, వాళ్ళ థాట్స్ అన్నీ వేరే ఉంటాయి. డైరెక్షన్ అనేది చాలా కష్టం అండి. సినిమా మీద ఏం చూపించాలి జనాలకి అనుకున్నది పర్ఫెక్ట్గా వాళ్ళు మైండ్లో ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ది ఫిలింలో కానీ మనం జరుగుతున్నప్పుడు ఏ డైరెక్టర్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. నేను మన తరుణ్ భాస్కర్ గారు సినిమా కిదాకోలలో చేశాను. ఆయన ఒక రకంగా ఫస్ట్ మీరు ఎలా చేస్తారా అన్నారు. బ్రహ్మానందం గారి కాంబినేషన్ చేశానండి. బ్రహ్మానందం గారి కూర్చుంటే నేను ఇలా చేశాను, ఇలా ఒక సీన్ ఎక్స్ప్రెషన్ వాళ్ళ అబ్బాయి సీట్ కోసం అని వస్తాయి. ఆయన వేరే అనుకున్నారు, తర్వాత తను అనుకున్నది కూడా చేయించారు నా చేత. బట్ లేటర్
నువ్వు చేసిందే బాగుందని ఉంచారు. ఓకే. సో కొన్నిసార్లు ఆయన రికమెండ్ చేయటం వల్లే అనుకుంటా నాకు రాకపోతే సినిమా కూడా వచ్చినది. ఎందుకంటే నేను ఉద్యోగరీత్యా వెళ్ళిపోతున్నా. 1-2 సార్లు మైత్రి మూవీస్ వాళ్ళది అది. అతను అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అతను ఫోన్ చేశారు. నేను క్యాజువల్గా తీసుకున్నానండి. నేను విజయవాడలో ఉన్నానండి, నెక్స్ట్ వీక్ వస్తానండి, అప్పుడు నాకు కాల్ చేయండి అన్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను పట్టించుకోలే. కాల్ చేశారు వాళ్ళు. కాల్ చేస్తే ఏంటి సాటర్డే అన్నం తినేసి పడుకుందాం అనుకున్నాను. మాకు హాలిడేస్, సాటర్డే సండే హాలిడేస్ అండి మాకు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి విజయవాడ. సో పడుకుందాం అని అనుకున్నా. ఫోన్ చేసి ఒకసారి రండి సార్ ప్లీజ్ అన్నారు. కాజాగూడ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రిహార్సల్స్ చేయించారు. చేయించిన తర్వాత ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక అతని పేరు చెప్పకూడదు అన్నాడు. సరే 50 మందిలో మీ నెంబర్ మేము తీసుకుని స్పెసిఫిక్గా మిమ్మల్ని మేము పిలుస్తున్నాం సార్ అన్నారు. అమేజింగ్ అయ్యాను. ఐ వాజ్ షాక్డ్. ఏంటి అంత ఇదేని. తర్వాత ఎవరిది ఈ సినిమా అని అడిగా. హీరో ప్రభాస్ గారిది అన్నాను. ఐ వాజ్ షాక్డ్. ఆ హైట్ ఎక్కడ ఉండ, నేను ఎక్కడ వస్తా అంటే డైరెక్ట్గా లేదులేండి ఉంటుంది కూర్చునేదే అన్నారు. అనేవాడికి నాకు రాదనుకుంటా సహజంగా, ఆల్రెడీ నాకు తెలియదు. ఆయన అన్నారు లేదా దిగి వెళ్ళిపోతున్నా. వాళ్ళు పిలిచారు. అదేంటండి 50 మందిలో మీరు బాగున్నారు, మీరు లుక్ టెస్ట్లో ప్లీజ్ అండి మాకు కోఆపరేట్ చేయండి అన్నాను. సరే ఉంటే ఇస్తారో మళ్ళీ ఊరిని అలా పిలుస్తారు అంటారు కదా అని జనరల్గా కామన్గా మనం వెళ్ళి అడిగితే, నేను వెళ్ళి అడగలేదు, వాళ్ళు పిలిచారు కాబట్టి సరేలే అని చెప్పాను. నెక్స్ట్ డే లుక్ టెస్ట్ కూడా చేశారు, చాలా బాగా వచ్చింది. సో డైరెక్ట్ గారు అప్పుడు కలిచారు, చేసి డైలాగ్స్ సార్తో ప్రాక్టీస్ చేయించండి మనం తీసుకెళ్దాం. ఇట్ ఈస్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఇన్ కారైకోడి అండి, మధురై దగ్గర. వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ ఇచ్చారు, అన్నీ వాళ్ళే. చాలా వెహికల్స్ కానీ స్టార్ హోటల్లో పెట్టి అన్నీ వాళ్ళు చూస్తారు వాళ్ళు బాగా. నేను ఈవెన్ ఐ వర్క్ ఇన్ బాంబేలో యాడ్ చేసినా కూడా వాళ్ళు అన్నీ మనకి ఇస్తారు. ఆర్టిస్ట్గా ఇక్కడ లోపం చేయాలండి డైరెక్టర్స్ వాళ్ళు. వాళ్ళకు మనకి ఇది కావాలి అని, ఈ వస్తువు నాకు కావాలి అని నేను అనుకున్నాను అనుకోండి, ఈ వస్తువుని మీ దగ్గర మీ షాప్కి వచ్చి గంట సేపు నిలబడి లేకపోతే 2 రోజులు నిలబడి ఈ వస్తువునే నేను కొనుక్కుంటా. అలానే వాళ్ళకి ఈ ఆర్టిస్టులు కావాలి అనుకున్నప్పుడే పిలుస్తాను. ఓకే. మన అవసరం లేదు అనుకోండి, మనం ఎన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ఎవరు అంటే క్యారెక్టర్స్ కూడా ఉండాలి. అవును, ఆ క్యారెక్టర్కి ఏది సూట్ అవుతుంది అనేది వాళ్ళకే తెలుసు కాబట్టి ఎవరు సూట్ అవుతారో, ఆ క్యారెక్టర్కి ఎవరు ఫిట్ అవుతారో. మనం వద్దన్నా వాళ్ళు పిలుస్తారు, అవసరం ఉన్నప్పుడు లేదు అనుకున్నా కూడా మనం ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పినట్లు వాళ్ళు వేసి చెప్పారు. షూర్, యువర్ 100% కరెక్ట్. అలా నా ప్రయాణం ఇంకొంచెం స్పీడ్ చేస్తానేమో అనుకుంటున్నాను. ఒక 2-3 months నేను రిటైర్మెంట్ కాగితం వచ్చేసింది ఆల్రెడీ. బెనిఫిట్స్ రిటైర్ అయినట్టు నాకు ఆల్మోస్ట్ ఆల్ ఏజీ ఆఫీస్ నుంచి వచ్చింది. ఓకే. సో ఫార్మాలిటీస్ ప్రకారం వెళ్ళిపోతాం బయటికి. ఓకే, హ్యాపీలీ జాబ్ టెన్యూర్ ఎంజాయ్ చేశారు. పక్కన అది ఇది 38 years సర్వీస్. ఐ వర్క్ ఇన్ సెవరల్ అండ్ ఒక మిలిటరీ ఆర్గనైజేషన్లో కూడా పనిచేశాను. ఓకే. అంటే యాక్చువల్లీ నాకు దాని గురించి బ్రీఫ్గా తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. జనరల్లీ మీ వర్క్లో ఏముంటుంది సార్? అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ల్యాండ్కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఓకే. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏముంటుంది సార్? అంటే వాట్ ఎవర్ మీ వర్క్ అసలు ఏముంటుంది? బేసికల్గా BE సివిల్ అండ్ ME ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ వరంగల్ BE. సో మాది బిల్డింగ్స్ కట్టేది, రోడ్స్ వేసేది. పర్టికులర్గా ఎక్కువగా మేము రూరల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్. దానిలో అనేక రోడ్లు వేస్తాం. గవర్నమెంట్ డబ్బు, పబ్లిక్ డబ్బు. సో మేము చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. బికాస్ మేము పబ్లిక్ గురించి ఇచ్చే డబ్బుల్లోంచి జీతం తీసుకుంటాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీన్స్ ప్రజాసేవకులం. దానిలో మేము ఏమైనా తప్పు చేసామనుకోండి, ప్రజలకు తెలియదు మేము చేసే మోసం కాంట్రాక్టర్తో కలిసి, కానీ పైన వాడు చూస్తాడు. దానికి తగిన మూల్యం చేయాల్సి వస్తుంది. అందుకని మేము రోడ్స్ చేసేటప్పుడు నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటానండి. ఎక్కువగా నేను ఫీల్డ్ వర్క్ చేశాను ఒక 18 ఏళ్ళు. తర్వాత ఈ 13 ఏళ్ళు బిజినెస్ డిపార్ట్మెంట్లోనే చేశాను. బిజినెస్ డిపార్ట్మెంట్లో ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే ట్రాక్ రికార్డ్, ఇతని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇతను ఏమైనా గవర్నమెంట్ మిస్యూజ్ చేశాడా, అవి కూడా చూస్తారు వాళ్ళు. ట్రాక్ రికార్డ్ లాస్ట్ టెన్నిస్ బాగుందనుకోండి, మనకు ఆ డిపార్ట్మెంట్లో అప్లై చేస్తే తీసుకోవడానికి కూడా కొన్ని ఎలిజిబిలిటీ, కొన్ని కావాలి ఇన్పుట్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇతని మీద ఎలిగేషన్స్ లేదు, ఇతను చేయించిన వర్క్స్లో ఎక్కడ కంప్లైంట్స్ లేడు. పెద్ద వాళ్ళు ఎంక్వైరీ చేశారు నా వర్క్స్ని, సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళంతా. ఓకే. వాళ్ళంతా మంచి సర్టిఫికేట్ ఇచ్చారు.
కోట్ల వర్క్ చేశాను. రోడ్స్ పెద్ద 11 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ అలాంటి వాటిలో ఎక్కడ చిన్న ఒక్క 1 రూపీ కూడా రికవరీ రావాలి. సో అవన్నీ ట్రాక్ రికార్డ్స్ చూసిన తర్వాత నాకు విజిలెన్స్లో ఇచ్చారు. సో లాస్ట్ 13 ఇయర్స్ నేను విజిలెన్స్ డిపార్ట్మెంట్లోనే చేస్తున్నానండి. నేనే వెళ్ళి చెక్ చేస్తాను, నేనే వెళ్ళి చూస్తాను. తర్వాత ఆఫీస్లో కూర్చుంటాం, మేమంతా చర్చిస్తాం. ఏదైనా కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి అవన్నీ రికార్డ్స్ తెప్పించుకుంటాం. కాంట్రాక్టర్స్ కానీ ఇంజనీర్స్ తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తాం. సో చూస్తే ఎలాంటి టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్గా చూస్తుంటే ఈ మధ్యలో అంటే మీరు చెప్పారు మీరు స్ట్రిక్ట్గా ఉన్నారేమో మేబీ, కానీ రోడ్స్ వేసిన కొన్ని డేస్కే అవి పోవడము ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఏమనంటే ఆ కాంట్రాక్టర్ అండ్ వాళ్ళు కలిసి అంత క్వాలిటీ ఆఫ్ ఇది వెయ్యలేదు అనే ఒక చాలా మేము చూసాం. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా చాలా చూసాము. రోడ్స్ వేసిన తర్వాత వెంటనే పోవడం ఇట్లాంటి వాటికి అంటే ఎందుకని సార్ అందరి దగ్గర ఇలా కుదరదు కదా. అంటే ఇప్పుడు మీరు మీ పరంగా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఓకే ఫైన్. బట్ కానీ చాలా చోట్ల అంటే ఒక చోట 2 చోట్ల అని కాదు, నేను చూశాను. మాది విజయవాడే కాబట్టి ఏపీనే కాబట్టి నేను చాలా లాస్ట్ 5 ఇయర్స్లో రోడ్స్ వేయడము వితిన్ 1 మంత్లో పోయిన రోడ్స్ కూడా నేను చూశాను. 1 మంత్ రోడ్లో అనేది సీసీ రోడ్స్ పోవండి. అవి 2 రకాల రోడ్స్ ఉంటాయి. రిజిడ్ అంటే సిమెంట్ వేసే రోడ్, ఓకే, దాని ఆల్మోస్ట్ ఆల్ 20-25 ఇయర్స్ తక్కువ ఉండవు, 50 ఇయర్స్ వరకు ఉంటాయి. బీటీ రోడ్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ రోడ్స్ అంటారు వాటిని. బిటమిన్తో వేస్తారు. వాటికి ఏమవుతుందంటే నీరుకి ఆ బిటమిన్కి పడదు. క్లైమాటిక్ పరిస్థితులను బట్టి కూడా మనం ఉంటుంది కావాలని. ఎందుకంటే ఇంజనీర్స్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది వస్తుంది, కేసెస్ అవుతాయి, పెన్షన్ రాదు. ఈరోజు నేను పెన్షన్ తీసుకుంటున్నా వైట్ పేపర్గా. ప్రతి ఇంజనీర్ ఏమనుకుంటాడంటే రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ అంటే ఏంటి, నేను నా ఇంట్లో కూర్చుంటే నాకు ₹1,00,000 జీతం వస్తుంది. రేపు ఇప్పుడు నాకు పెన్షన్ ₹1,00,000 వస్తుంది ఇంట్లో కూర్చుంటే. సో జాబ్లో ఎక్కువ వస్తుంది. నేను తప్పు చేస్తే నాకు పెన్షన్ రాదు, బెనిఫిట్స్ రావు, ఓకే, ఇవన్నీ పోతాయి. సో వాళ్ళు ఎవరు చేరు చాలా వరకు. కొంత మార్జిన్కి ఏంటంటే కాంట్రాక్టర్స్కి జనరల్గా ఎస్టిమేట్లోనే మార్జిన్ ఇస్తారు 15% అని. న్యాచురల్గా ఏమవుతుంది రైన్స్, మీరు పర్టికులర్గా విజయవాడ నేను కూడా అట్టే చేశాను. అక్కడ ఫీల్డ్ ఎక్కువ చెక్కిపోయినా చెక్కింగ్కి వెళ్ళాను, కానీ ఇక్కడ ఎక్కువ చేశాను అనగానే. ఓకే, కాంట్రాక్టర్స్ కుమ్ముకి రోడ్డు లేకుండా చేయటం అనేది చాలా తక్కువ అండి. ఇది ఇక్కడ 1%. మీకు ఈవెన్ ఏజెన్సీ ఏరియాలోని కోస్టల్ బెల్ట్లో కూడా హెవీ రెయిన్స్ వస్తాయి, తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వస్తున్నప్పుడు బిల్డింగ్స్ ఏ ఉండవు. ఎంత గట్టిగా ఇచ్చిన స్ట్రాంగ్ బిల్డింగ్స్ ఉండవు. మీరు ఎంత గట్టిగా ఇచ్చిన స్ట్రాంగ్ బిల్డింగ్ ఒక జేసీబీతో ఇట్లాంటివి పడిపోతుంది. అవును అవును. సో అక్కడ క్లైమాటిక్ సిచ్యువేషన్స్ పట్టి ఉంటాయి. ఇప్పుడు స్నో ఫాల్ ఏరియాలో కూడా ఉంటాయి. మన హిల్లీ ఏరియాస్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ నార్థరన్ హిమాచల్ ప్రదేశ్లో రోడ్స్ కొంచెం పాడైపోతుంటాయి. వాటర్కి విటమిన్కి పడదు. ఓకే, అందువల్ల దోశలాగా కూడా వచ్చేస్తుంది. అవును, ఇట్లా మధ్యలో పెచ్చులాగా వచ్చేస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఏంటంటే రూరల్ రోడ్స్లో ఒక రకమైన డిజైన్స్ ఉంటాయి. రూరల్ రోడ్లో ఏంటంటే అవి 40 కిలోమీటర్సే వెళ్ళాలని ఉంటుంది, 20 టన్స్ వరకు వెళ్ళాలని లోడ్. దాని మీద ఇసుక లారీలు ఒక 40-60 టన్స్ లోడ్స్ వెళ్ళాయనుకోండి. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీరు ఒక 15 కేజీలు మోయగలుగుతారు, నేను ఒక 25 కేజీస్ మోయగలుగుతాను మ్యాక్సిమం ఎక్స్టెండ్. దేర్ ఆఫ్టర్ నేనేం చేస్తాను, కొలబడిపోతాను. అలానే ఒక రోడ్డు మీద వెళ్ళాల్సిన నేషనల్ హైవేస్ ఉన్నాయి అనుకోండి, అవి ఒక 200 టన్స్ లోడ్ కూడా వెళ్ళగలుగుతాయి. రూరల్ రోడ్స్లో అట్లా ఉండవు. వాటిలో ఏంటంటే 60 టన్స్ 80 టన్సే పర్మిసిబుల్ ఉంటాయి. పర్మిసిబుల్ అండ్ డిజైన్ స్పీడ్ కన్నా కూడా ఎక్కువ వెళ్ళిపోతే అవేంటంటే పాడైపోతాయి. మోర్ ఓవర్ రైన్స్ కూడా వస్తాయి. దానికి సపోర్టింగ్గా ఏంటంటే మనకి మన ఏజ్ కొంత, నేనున్నాను, కొంత ఏజ్ అయిపోయిన తర్వాత కొన్ని ఆర్గాన్స్ అన్నీ తగ్గిపోతుంటాయి. మెటబాలిజం వల్ల ఇన్బ్యాలెన్సింగ్ మెటబాలిజం, దానివల్ల ఏమవుతుందంటే మనిషిలో కొన్ని ఐసైట్ వస్తుంది. నెక్స్ట్ నా ఆర్గాన్స్లో లంగ్స్లో కూడా కొంత క్లాడింగ్ వస్తుంది. ఇంత నేను చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా, ఏ అలవాటు లేకపోయినా కూడా అవి న్యాచురల్ అకరెన్స్. సో ఇవన్నీ కూడి నా మరణానికి నాకు తీసుకెళ్ళిపోతుంది కొంత టైం అయ్యాక. అది పునరతి మరణం పునరతి జనం అని విశ్వసహస్రనామంలో చెప్పినట్టు, భగవద్గీతలో చెప్పినట్టు, అట్లా మనం కొత్త వస్త్రం తీసేసినట్టు అలా ప్రతిదీ అంతే. రోడ్స్ కూడా 12 ఇయర్సేనండి యాక్చువల్గా బీటీ రోడ్స్. ఓకే, రీకన్స్ట్రక్షన్ చేయాలి మేము. గవర్నమెంట్కి దగ్గర అంత ఫండ్స్ లేవు, పర్టికులర్గా ఇండియాలో ఉండదు. మేము ఇంటర్నేషనల్ సెమినార్స్కి వెళ్తాం, అక్కడ మీరేంటి ప్యాచ్ వర్క్ చేస్తారు. మన వాళ్ళు చూసారు అక్కడ మన మధ్య మన ఆంధ్రప్రదేశ్లో ప్యాచ్ వర్క్స్ పోయిన వాటికి ఇంతకుముందు అసలు ఏం చేయలేక ఇమీడియట్గా గుంతల్లో ప్యాచ్ వర్క్స్ చేస్తుంటారు. అవును. ఫస్ట్ ఏంటంటే మినిమం ఫస్ట్ వెళ్ళిపోవాలి ఆ వెహికల్స్.
ఆకుండా కొంత వర్క్ చేయాలి. సో మినిమం ప్యాచెస్ చేస్తుంటారు. అది మన ఇండియాలో ఉంటుంది, ఫారిన్ కంట్రీలో ఉండదండి. ఫారిన్ కంట్రీలో మొత్తం రిమూవ్ చేస్తారు. ఓకే. బికాస్ వాళ్ళ తక్కువ పాపులేషన్, లాట్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అవును. సఫిషియెంట్గా ఒక రోడ్డుకి ఉంటుంది. డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు కూడా చాలా హై క్వాలిటీ ఆఫ్ మెటీరియల్తో కూడా డిజైన్ చేస్తారు. మనకేంటంటే ఈరోజు ఈ రోడ్డు వేసేసేయాలని, దానిలో ఎక్కడైనా మీరు అన్నట్టు కొందరు ఒక 10-20% తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. అందరూ ఉండరండి, అవును. ఎక్కడో ఒకళ్ళిద్దరు. 100లో చెప్పారు, పెద్ద కుండలో ఒక చిన్న చుక్క విషం పడినా కూడా మనం ఎలా అవుతుందో అలా జరుగుతూ ఉంటుంది. నేను అన్న జరగదు, తప్పులు జరగవు మా దానిలో నన్ను జరుగుతాయి, ఎక్కడో జరుగుతుంటాయి. అదే. దానివల్ల మీలాంటి వాళ్ళందరికీ పేపర్లో చూసి రోడ్డు పైన, కానీ అలా కాకుండా న్యాచురల్గా కూడా రోడ్స్ రెయిన్స్ వల్ల కానీ, తుఫాన్ల వల్ల కానీ, వీటి వల్ల కూడా రోడ్స్ పాడైపోతాయండి. 99% ఎక్కడ జనరల్గా ఇంజనీర్స్ వాళ్ళ ఉద్యోగం ఉంటుంది, వాళ్ళ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ దే నెవర్ డూ లైక్ దట్. అది అట్మాస్ఫియర్ వల్ల కూడా జరుగుతుంది. బాగా చెప్పారండి. అంటే జనరల్గా జనాలకు కూడా తెలుస్తుంది, అంటే రెయిన్స్కి ఇట్లా అని మాకు తెలియదు ఇప్పుడు వరకు. అంటే రెయిన్స్ వల్ల కూడా ఇంత డ్యామేజ్ అనేది ఉంటుంది, స్నో వల్ల ఉంటుంది అనేది సో మీ ద్వారానే మాకు తెలిసింది. సో ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా అప్కమింగ్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఇవి కాకోకుండా ఇప్పుడు ప్రజెంట్గానైతే ఈ రిటైర్మెంట్ లోపల 2 ఉన్నాయండి ప్రాజెక్ట్స్, ఈ 2 చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత నేను చూడాలి, ఆగస్ట్ నుంచి మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండస్ట్రీకి హైదరాబాద్లోనే ఉండి నేను ఇక్కడే ఉండి చూస్తానండి. జనరల్గా నేను ఒక దేవాలయం కట్టించాను సైనిక్పూర్లో, ఒక రామాలయము. సో జనరల్గా నా ఖాళీగా ఉన్న టైంలో అక్కడికి వెళ్తుంటాను. దగ్గరుండి ఒక ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ కాలనీ అని ఉంది ఇక్కడ. ఓకే. వాళ్ళందరూ వేసుకొని ఓకే అక్కడే ఒక రకమైన ఇది నేను నేర్చుకున్నానండి. అక్కడ మాకు ఒక ఇంజనీరింగ్ చెప్పారు వాళ్ళ కాలనీ అంతా, ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ప్రొఫెసర్స్. ఓకే. మాకు ఇలా కట్టియాలి, మీరు కొంచెం నిజాయితీగా ఉన్నారు. అప్పటికి నేను ఇంతకుముందు కీసరా, మన ఇక్కడ ఉంది కదా కీసరా, అక్కడ ఏరియాలో కూడా ఇంజనీర్గా చేసి టెంపుల్ దగ్గర. ఓకే. సో మీకు కొంత తెలుసుకొని మాకు చేయండి ఏంటంటే, వైఖానస ఆగమ శాస్త్రం తెలుసుకొని ఒక రామాలయాన్ని ఎలా చేయాలి అని ఒక సపతి గారి హెల్ప్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఓన్గా మా దగ్గర నుంచి మేము రెనోవేషన్ గ్రాంట్స్ అని ఇస్తుంది. కామన్ గుడ్ ఫండ్ అది అంటారు. కామన్ గుడ్ ఫండ్ అంటే మనకి హుండీ ఆదాయం, దానిలో ఒక రెనోవేషన్స్ వాటికి అని చెప్పి ఒక 60% ఇస్తారు, దేవాదాయాల పునర్నిర్మాణం అని. మా అసోసియేషన్ వాళ్ళు మాకు ఒక టెంపుల్ ఉంది, మాకు ఇంత స్థలం ఉంది, మాకు కొంత పాత టెంపుల్ ఉంది, రెనోవేషన్ చేసుకుంటాం అని అంటే వాళ్ళు ఒక 40 lakhs టీటీడీ వాళ్ళు ఇచ్చారు. ఓకే. సో ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కలిసి తలా 1 లక్ష 2 లక్షలు అలా వేసుకుని ₹1,00,000తో మేము ఒక నిర్మాణం చేపట్టాం. చాలా మంచి కార్యక్రమం. చాలా దానిలో ఒక రామాలయం నిర్మాణం చేసాం, తర్వాత శివాలయం కూడా పెట్టాం వైష్ణవ ఆదాయంలో. తర్వాత సాయిబాగమ ఆగమశాస్త్రం ప్రకారం శివాలయం విత్ సపతి గారి హెల్ప్తో. ఎందుకంటే ఇంటర్నల్ డైమెన్షన్స్ అవన్నీ మనం టెంపుల్ కట్టేటప్పుడు కంపల్సరీగా వాళ్ళ ఒక ఆగమ శాస్త్రాల ప్రకారం తీసుకుని చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం డైమెన్షన్స్, రూమ్ డైమెన్షన్స్ మన ఇంటికి వచ్చినట్టు మనం చేయడానికి కుదరదు. ఎందుకంటే చాలా అది ఒక రకమైన శాస్త్రం ఉంటుంది, ఆ శాస్త్రం ప్రకారం కట్టాలి, లేకపోతే ఆ దేవాలయం యొక్క విశిష్టత పోతుంది. తల పురాణం అంటాం, మనం తప్పు కడితే దేవుడు ఒప్పుకోడు. మనం అందరం ధర్మం ప్రకారమే ఉండాలి, సనాతన ధర్మం అంటారు. ధర్మం అంటే ఏమి ఉండదండి, మనం అందరికీ ఒకటే. మనం ఒక లైన్లో వెళ్ళాలి, ఒక లెఫ్ట్లో వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి. ఇలా మనకు కొన్ని సమాజంలో ఒక కోట్ల సంవత్సరాల నుంచి వేదాల్లో చెప్పింది ఏంటంటే అన్నిటికీ సారాంశం రామాయణం కానీ భారతం కానీ ఒకటే. వాళ్ళందరూ రాముడు దేనికి వచ్చాడు అని డైరెక్ట్గా రాముడైనా అన్ని శాస్త్రాలు నేర్చుకుని రామావతారంలో రావణాసుని చంపాడు. రాముడు మానవ జీవితంలో ప్రవేశించి మానవుడిలాగా వచ్చి దేవుడు ఆయన ఏం చేయాలో విష్ణువు అలా చేసి చూపించాడు. తండ్రితో ఎలా ఉండాలి, ధర్మం ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉండాలి, జీవన విధానం, అది ఒక యుగంలో చూపించారు. ద్వాపర యుగంలో మనం చూసాం. కృష్ణ భగవంతుడు ఆయన ఎక్కడ వేదాలు నేర్చుకున్నట్టు కానీ రాముల వారు విలువిద్య నేర్చుకుని శాస్త్రాలు వశిష్ఠ మహర్షి దగ్గర నేర్చుకున్నట్టున్నాయి. కృష్ణుడు ఎక్కడ ఏం నేర్చుకోవాలి, నేనే భగవంతుని అని చెప్పాడు. ఆయన రూపాన్ని కూడా చూపించాడు, కానీ ఎవరు వినలా. ఎందుకంటే అక్కడ సగం ధర్మం సగం ఇది ఉంది అన్నమాట. సో మనకి దేవుడు అన్ని ధర్మాలు ఎప్పుడైనా సరే ఒకటే చెప్తాయి, ధర్మం ఉన్న చోట దేవుడు ఉంటాడు. ధర్మం తప్పామనుకోండి, మనం పైన ఎప్పుడు ధర్మం దేవుడు చూస్తుంటాడు. మనం దేవుడి నుంచి పరమాత్మలో నుంచి పుట్టిన అణువు మన జీవాత్మ.
24 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుషుడికే ఇచ్చిన గొప్ప వరం కంఠం. ఈ కంఠంతోనూ కళ్ళతోనూ అన్నీ పక్షులు గిక్షులు అన్నీ ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. కానీ అవి కొన్ని చెప్పలేవు, మనలాగా ఆలోచించలేవు. కానీ అదొక్కటే మనకు గొప్ప ఇచ్చాడు దేవుడు. నా దగ్గర ఇది లేదే అని అనుకోవద్దండి. ఎవ్రీథింగ్ హ్యాస్ గివెన్ గాడ్ బై ఒక్క మనుషుడికే ఇచ్చారు దేవుడు. మనకులో ఉన్న భేదం, డబ్బు గిబ్బు ఏవి అన్నీ ఎత్తుకెళ్ళిపోతారు, ఏం ఉండవు మన దగ్గర. కానీ మనకు ఒరిజినల్ రూపం ఉంటుంది. అనేక తప్పులు చేస్తే మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మన రూపంలో పెడతాడు, మళ్ళీ మనం కిందికి రావాలి. మన తప్పుని సరి చేసుకుని మోక్షరహితంగా చేసిన తర్వాతే పరమాత్మలో మనం కలుస్తాం. ఇది నేను నేర్చుకున్న సనాతన. చాలా మంది చెప్తుంటారు చాలా జన్మలు ఉంటాయి, పాపపుణ్యాలు బట్టి మనకుండే జన్మలు వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నాకు కూడా ఉన్నాయి ఇప్పుడు డౌట్ అనమాట. అంటే మనకి ఆ జన్మలో పాపాలకి మనం అనుభవించకపోతే మళ్ళీ జన్మ అనేది మనకు ఉంటుంది అంటారు, అంతేనా? తప్పకుండా అండి, అది దేవుడే చెప్పాడు. మనకు దేవుడు ఇన్ని ఇచ్చాడు, మనం తప్పు చేసామనుకోండి లెక్క బరాబర్గా ఇచ్చేయాలి, మళ్ళీ తిరిగి దేవుడు ఇస్తాడు. మీకు కొన్ని చెప్పని ఎగ్జాంపుల్ ఏంటంటే, మనిషికి అనేక జన్మలు ఉంటాయి, మన రూపం వేరే ఉంటుంది. సినిమాల్లో వచ్చి మనం వేరే క్యారెక్టర్స్ చేసినట్టు ఇక్కడ మళ్ళీ రావాలి. మన తప్పులన్నీ చేసినవన్నీ ఎవరైనా హత్య చేస్తే 3 జన్మలు గుడ్డివాళ్ళలాగా పడతారు. ఒక్క చిన్నదానికి ఒక ఆడపిల్లలు కానీ ఒక వ్యక్తిని కానీ, నేను మిమ్మల్ని ఒక మాట ద్వారా నాకు గొంతు ఇచ్చాడు, వేటి వాటికి ఇవ్వలా, నాకెందుకు ఇచ్చాడు? నేను మీతో మర్యాదగా మాట్లాడాలి, నేను మర్యాదగా వెళ్ళాలి సమాజంలో. ఒక మాట ద్వారా హింసించిన దేవుడు ఒప్పుకోడు ఎదుటి వ్యక్తిని. దాని పరిహారం మనకు మళ్ళా జన్మలో వచ్చి మనం అనుభవించి ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాతే ప్రతివాడు కోరుకునేది మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఏ తప్పులు లేని జీరో బ్యాలెన్స్. ఒకవేళ మనం కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు చేసామనుకోండి, నరకం ఉంది, అది అయిపోగానే మనకి స్వర్గంకి వెళ్తాం, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాం ప్రస్థానం. వచ్చిన తర్వాత అసలు మనం ఏ తప్పు లేకుండా నీకు ఒక జీవితంలో ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అతి తక్కువ ఇబ్బంది పెట్టి మనం వెళ్తే డైరెక్ట్గా మోక్షం వస్తుంది. అది పరమాత్మలో మనం కలిపేసుకుంటాడు. ఆ ఈశ్వరుడు పరమాత్ముడు, ఆయన మనల్ని కలిపేసుకుంటాడు. అది మన అందరి మంజిల్ కానీ మన చివరి అందరి ఆశయం మోక్షం గురించి. ఇవన్నీ తాత్కాలిక మబ్బు లాంటివి. డబ్బు, కీర్తి, సినిమా ఇవన్నీ మనం చేయాలి. కర్మ సిద్ధాంతం భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, నువ్వు చేయాల్సి నువ్వు చెయ్యి, నీ ధర్మం. నీ చేత నేనేం చేయించాలో కూడా చేయిస్తాను. ఒకప్పుడు మనకుందండి, కష్టపడుతూ ఉంటాం, అసలు రెస్ట్ లేకుండా పనిచేస్తుంటారు మీరు కానీ ఎవరైనా. దేవుడు ఆలోచిస్తాడు, అరే వీడికి రెస్ట్ రావాలరా అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? చిన్న యాక్సిడెంట్ చేస్తాడు, లేదా ఇంట్లోనే కాలు జారి పడతాం మనం బయటకు వెళ్ళకుండా, 3 నెలలు రెస్ట్ ఇస్తాడు, దేవుడే ఇస్తాడు రెస్ట్. అలా మనం ఎందుకు ఆలోచించాం? ప్రతి వ్యక్తి గురించి, అవతల గురించి మనం చక్కగా ఆలోచించగలిగితే మనకు మంచే జరుగుతుంది. ధర్మం ఉన్న చోట దేవుడు ఉంటాడు, అది మనం తెలుసుకో. సో అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. అంటే ఎక్కువగా నిజాయితీగా ఉంటేనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి మీరు ఏం ఎగ్జాంపుల్ చెప్తారు? అంటే మనం నిజాయితీగా ఉన్నా, అంటే మన వేలో మనం వెళ్తున్నా, అంటే మనం ఒకరికి హాని చేయకపోయినా, మనం ఒక మాట అనకపోయినా, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నా కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది అంటారు మంచిగా ఉంటే ఇలానే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు కూడా. సో దానికి మీరేం చెప్తారు అసలుకి? దానికి అంటే అలా ఉండడం ఇలాంటి సమాజంలో ఎంతవరకు నెగ్గురాగం అంటారు? మనకి పురాతన వేదాలు ఉపనిషత్తుల్లో కానీ అన్నీ చెప్పింది ఒకటేనండి, మనం మంచిగా ఉండాలి. రాముడు మంచిగానే ఉన్నాడు, అన్ని ఒక మనిషి కూడా అన్నవాళ్ళే, పాపం భార్యను కూడా వదిలేసి కష్టాలు పడ్డాడు. ఆయన అడవికి వెళ్ళాడు తండ్రి ఇచ్చిన మాట కోసం. మనకి కష్టాలు వస్తాయి, జీవితం అంటేనే కష్టం, మనం మానవులు కష్టంతోనే ఎదురాడాలి. కానీ ఒకటండి, మనకి ఎవరైనా నేను మిమ్మల్ని మాట ద్వారా కష్టపెట్టాను అనుకో, దేవుడు లెక్క రాస్తాడు. సో మీకు తాత్కాలికంగా చిన్న దెబ్బ తగులుతుందండి, ముళ్ళు. ఒక 2 ఏళ్ళు అయ్యాక మీకు ముళ్ళు గుచ్చుకుందండి, ఆ రోజు నీ పక్కన ఉన్నా నేనే హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మీకు గుర్తుండదు. మరుపిస్తాడు దేవుడు మనకి. అలా ఏంటంటే కష్టాలు జీవితం మనకి కామను. ఒకవేళ మనం ఏం తప్పు చేయకపోయినా అవతల వల్ల మనం కొంచెం ఇబ్బంది పడతాం. అవును, ఆపోజిట్ వెహికల్ సరిగ్గా నడపలేదు అనుకోండి, మన మీద వచ్చి పడతాం. మనం చెప్తాం, అరే నేను సరిగ్గానే వెళ్ళాను, వాడు వచ్చేసి గుద్దేశాడు, అయినా మనకు దెబ్బ తగులుతాయి, మనం గాయాల పాలవుతాం. అదే తప్పు ఎవరిది?
ఆపోజిట్ నిజాయితీగా ఉన్నా కూడా మీరు మంచిగా ఉన్నా మీ మీద నిందల పట్టడం సమాజంలో కామన్, కానీ వాటికి వెరవకూడదు. మీరు ధర్మాన్ని పట్టుకునే ఉండండి. ధర్మం అంతిమ విజయం, తాత్కాలిక విజయం అధర్మం. బాగా చెప్పారు. అదే అంటే ఎందుకు రెగ్యులర్గా చూస్తూ ఉంటాము చాలా సార్లు. ఈ క్వశ్చన్కి నాకు అలాగా ఎప్పుడు ఆన్సర్ దొరకలేదన్నమాట. సో ఏదైనా సరే మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం పని చేసుకుని వెళ్తున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది ఎందుకు అని ఎన్నిసార్లు నేను నీ క్వశ్చన్ చేసుకున్నా, లేదా వేరే వాళ్ళకి కూడా ఇలాంటి చాలా వచ్చినప్పుడు ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సర్లే ఇంక ఇట్లా ఉండవు అనేది మన నేచరు, అలా ఉండవు అనేది వాళ్ళ నేచర్ ఏమోలే అన్న ఒక దీనికి వచ్చేసి ఇంకంతే. కరెక్ట్. సమాజంలో మనం అనేక వ్యక్తులతో ఉంటాము, అనేక మందితో ఉంటాం. మనం చిన్న రోడ్లో వెళ్తాము, పెద్ద రోడ్లో వెళ్తాము, ఇంకొంచెం పెద్ద రోడ్లో వెళ్తాము, విమానాల్లో వెళ్తాం, కారులో వెళ్తాం, సైకిల్ మీద వెళ్తాం, మోటార్ సైకిల్, అలా డిఫరెంట్గా యాటిట్యూడ్స్ మనిషి మన చేతిలో ఉన్న వేళ్ళే సరిగ్గా లేవు. ఆ సమాజంలో మనం అందరినీ కలుపుకుని వెళ్ళాలి. తప్పు ఒప్పులను క్షమించగలిగితే గొప్ప లక్షణం అది. నేను అన్నాను అనుకో, వదిలేయండి దేవుడే చూసుకుంటాడు అనుకున్నా మంచిది. మరి మీరు వచ్చి చేతి మీద పడితే తప్ప మీరు ఏ విధమైన రియాక్షన్ కాకుండా మనసులో తీసేసి మీరు వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఈ సమాజంలో ఏంటంటే మనం బతకాలి అన్నప్పుడు కలియుగంలో కానీ అన్ని యుగాల్లో కూడా మీరు చూసే ద్వాపరం త్రేతాయుగంలో కూడా రాముడికి బాధలు పడ్డాడు, కానీ ధర్మం ఆయన చివరికి గెలిచాడు. ఆయన ఇన్ని యుగాలైనా కూడా మనుషులు గుర్తుపెట్టుకుంటున్నారు అన్నీ అంటే కారణం ఏంటి? వ్యక్తిత్వం. మీ వ్యక్తిత్వం బట్టి మా దగ్గర చాలామంది ఆఫీసర్స్ పనిచేశారు. కొంతమంది ఆఫీసర్లు ఎందుకు గుర్తుంటారు? వాళ్ళ వ్యక్తిత్వం మంచిది, అందరినీ గౌరవిస్తారు. తను పెద్ద పోస్టు అలా అని కాకుండా ప్రతి వాళ్ళని దగ్గర నుంచి మీరు బాగున్నారు అని హోదాతో పిలవరు. వాళ్ళు కొంత సమాజానికి చేస్తారు. వాళ్ళు ఏమి అందరికీ పబ్లిసిటీ ఏమి ఇవ్వక్కర్లా, వాళ్ళు చేస్తారు గవర్నమెంట్ ఫండ్స్తో. వాళ్ళు కూడా అధికారాలు వినియోగించి కొంత చేస్తారు. సమాజానికి సమాజ హిత కోసం చేయాలి మనం. అనేక సమస్యలు వస్తాయి వాళ్ళకు కూడా. ఇప్పుడు మీకు వచ్చినట్టు సమస్యలు అందరికీ వస్తాయి. మీ లెవెల్లో మీరు అదే నాకు వచ్చిన సమస్య గొప్ప అనుకుంటారు. కాదండి, దేవుడు చక్కగా ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చక్కగా మాట్లాడమని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కష్టాలనే అందరికీ వస్తాయి, నాకు కూడా ఉంటాయి. నేను ఉద్యోగాలు చేశాను, అన్నీ చేశాను, అన్ని సమస్యలు చూసుంటాను నేను కూడా. ఎన్నో చూసుంటారు మీరు. మీకు కూడా కొన్నాళ్ళాక ఆ మెచ్యూరిటీలో ఆ రోజు నేను అలా అనుకున్నాను, అనవసరంగా బాధపడ్డాను ఆ చిన్న విషయానికి అని మీరు కూడా అనుకోవచ్చు కొన్నాళ్ళకి. ఇప్పుడు కాకపోవచ్చు. అవును. కాలమే సమాధానం చెప్పు. థ్యాంక్ యూ. చాలా నాకు సినిమా వేస్గా కన్నా కూడా ఆధ్యాత్మికంగా డివోషనల్గా చాలా బాగా చెప్పారు. నాకు సినిమా పరంగా కన్నా కూడా చాలా డౌట్స్ చాలా క్లియర్ చేశారు నాకు. చాలా థ్యాంక్ యూ. సో ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. మీ రిటైర్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని ఇయర్స్ చాలా హానెస్ట్గా ఇంత వర్క్ చేసి ఒక రిమార్క్ లేకుండా రిటైర్ అవుతున్నందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. సో మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మా సినిమా ఇండస్ట్రీకి మీరు ఫుల్గా అందుబాటులో ఉండాలి. ఇంకా మరిన్ని సన్నివేశాలతో మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి. తప్పకుండా అండి. నమస్కారం అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ ఛానల్ వారికి, మీ యాజమాన్యానికి, మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఈరోజు చిట్చాట్. ఇలాంటి మరిన్ని చిట్చాట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను థ్యాంక్ యూ.